నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తరాలు మారిన ఆదివాసీల యొక్క తలరాత మారలేదని చెప్తున్నారు. అయితే ఎంత అభివృద్ధి చెందినా మనం ఎంత ముందంజలో ఉన్నా ఇప్పటికీ సాంప్రదాయ ఆదివాసీలు మాత్రం వీటన్నిటికి నోచుకోవట్లేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం నేను ఆదివాసీలకు సంబంధించినటువంటి చందనగిరి అనేటటువంటి ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆదివాసీలు ఉన్నారు. అయితే ఆదివాసీల తరపున తన యొక్క గళం వినిపిస్తూ వారి తరపున పోరాడుతున్న యువ నాయకుడు వాబయోగి మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. స్వతహాగా వాళ్ళ నాన్నగారు రైల్వే ఉద్యోగి అయినప్పటికీ ఈయన మాత్రం ఆదివాసీల దగ్గరే ఉండి వాళ్ళ యొక్క క్షేమం కోసమే జీవితం అంతా అంకితం చేశాను అంటున్నారు. మరి ఆయన యొక్క మోటో ఏంటి, ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది అని ఆయన ఎందుకు అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. యోగి గారు నమస్తే. నమస్తే అమ్మ. సార్, సాధారణంగా మనం చూస్తున్నాము మీ నాన్నగారు స్వతహాగా ఒక రైల్వే ఎంప్లాయ్ అయినప్పటికీ మీరు మాత్రం ఆదివాసీల తరపునే ఎక్కడ చూసినా సరే నిలబడుతూ ఉంటారు. యోగి వాబయోగి అంటే ఉద్యమాలు, ఉద్యమం అంటే వాబయోగి అని చెప్తారు. అసలు ఎందుకు ఇలా వచ్చింది, మీరేం చెప్తారు దీని మీద? అంటే ఉద్యమం అంటే వాబయోగి అంటే అంత నాయకుడి కాకపోవచ్చు కాక, అంటే నేను ఉద్యమాల్లోకి రావడానికి నాకు బలమైన కారణం ఒకటి ఉంది. నేను నాన్నగారు రైల్వే ఉద్యోగం అయినప్పటికి కూడా నేను నా కుటుంబ పరంగా నేను ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుకోకపోతే కొంతవారు చాలా ఇబ్బందులు పడ్డా. తల్లిదండ్రులు అంతా ఉన్నప్పటికీ అక్క ఎంప్లాయ్, నాన్నగారు ఎంప్లాయ్, అన్న ఎంప్లాయ్, అంతా కూడా ఎంప్లాయ్ కుటుంబాలు. నా ప్రేమకి వాళ్ళు ఇది చేస్తే నేను నా మటుకు నేను బ్రతకాలి కదా అంటూ ఒక ఉద్యోగ బాటలో పడ్డా. దాంట్లో ఉద్యోగ బాటలో పడితే నన్ను ఒక నాయకుడు నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర కొంత డబ్బులు తీసుకొని నీకు ఐటీడీఏలో ఉద్యోగం ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసి డబ్బులు ఇచ్చి సుమారుగా సంవత్సరం కాలం పాటు అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాను. రేపు ఉద్యోగం అయిపోతుంది, ఎల్లుండి ఉద్యోగం అయిపోతుంది, రేపు ఉద్యోగం అయిపోతుంది, ఎల్లుండి ఉద్యోగం అయిపోతుంది చెప్తూనే ఉన్నారు. ఇలాగ ప్రతి సంవత్సరం వెళ్ళేటప్పుడు చివరికి ఐటీడీఏకి నేను వెళ్తా, ఏదో గ్రీవెన్స్ జరుగుతూ ఉంది, బయట చాలా ఉద్యమం జరుగుతూ ఉంది. బయట జరుగుతూ ఉంటే ఎవరైతే నాకు ఉద్యోగం ఇప్పించి న్యాయం చేసి నీకు ఉద్యోగం మీద డబ్బులు తీసుకున్నారు, బయట ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమం ఏంటంటే సిఆర్టీలు 2009 సిఆర్టీలు రెవెన్యూవల్ చేయాలి వాళ్ళకి చేసి అంటే ఉద్యమం చేస్తుంటే ఈయన అక్కడ ఎవరైతే నన్ను మోసం చేస్తే ఆ వ్యక్తి అక్కడ నిల్చొని ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. ఉపన్యాసం చెప్తా ఉంటే నాకు అనిపించింది, అరే ఇదేంది ఇది, న్యాయం చేస్తానని చెప్పి అన్యాయం చేశాడు నన్ను. అన్యాయం చేసి ఈయన ఉపన్యాసాలు చెప్పడం ఏంటి కాదు, నాకు అర్థం కావట్లేదని చెప్పి అప్పుడు నేను అక్కడైతే చాలామంది యువకులు ఉంటే అక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నా దగ్గరికి నేను వెళ్ళి నేను కూడా 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని చెప్తే అడిగా. 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని అంటే ఓకే అండి మాట్లాడంటే ఆ రోజు ఆవేశపూర్వంతో నేను ఒకటే విషయం చెప్పా, నాయకుల పేరులో నాయకుల ముసుగులో మనలో అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, జర జాగ్రత్త అని చెప్పి ఉపన్యాసాలు చాలా గట్టిగా మాట్లాడారు. ఆవేదం, ఎందుకంటే నా దగ్గర ఆ నాయకుడి పేరు ఇప్పుడు అవసరం లేదు. అయితే వచ్చిన తర్వాత అక్కడ ఉద్యమంలో ఈ ఒక వ్యక్తి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, ఒక యువకుడు అని ఎప్పుడైనా యూనియన్లకు పనికొస్తారని చెప్పి అప్పుడు గిరిజన ఐక్యవేదిక అని చెప్పి వివేక్ వినాయక్ గారు లోకల్లో ఉన్న నాయకులు, యువకుడు ఉన్నాడు, యువకుల్లో మంచి వేడి రక్తం ఉంది, ఒక మాట్లాడుతున్నాడు, వాయిస్ ఉంది, వాయిస్ బేస్ ఉంది. ఈయనకి ఒక ఏదైనా పదవి అంటే ఆదివాసీ సంఘాల్లో ఒక పదవి కనబెడితే ఆయనకు ప్రజల్లో తిరిగే సత్తా ఉంది అనే ఉద్దేశంతో ఆనాడు గిరిజన ఐక్యవేదికలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత శ్రీకాకుళంలో కార్యక్రమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ ఉద్యమ భావంలో నడుస్తాం, ఉద్యమంలో ఎక్కడ సమస్య కలిగితే నాకు అదే కొత్తగా రావడం కదా పదవి, కొత్తగా పదవి రావడం వల్ల నాకు ఏదో పదవి వచ్చింది, ఆ పదవే పెద్ద ఇదని చెప్పేసి ఎక్కడ సమస్య కనబడితే అక్కడ సమస్యలు వాడడమే పరిగెట్టడమే. ఒక ఫ్లాట్ నా బండి ఉండేది. అప్పట్లో కొంతమంది ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆ ఐక్యవేదికకి కొన్ని అనుబంధ సంస్థలు ఎన్జిఓస్ కూడా సపోర్ట్గా ఉంటే ఆ కోఆర్డినేటర్కి ఒక 5,000 రూపాయలు అంటే జీతం కాదు, ఇప్పుడైతే ఏదైతే గవర్నమెంట్ వాలంటీర్గా 5,000 ఇచ్చేవారు చేస్తున్నారు, పారితోషికంగా
వాళ్ళకి 5,000 ఇవ్వాలి, వాళ్ళకి గ్రామంలో తిరుగుతున్నారని చెప్పి అక్కడ ఐక్యవేదిక నుంచి మాకు నెలకు 5,000 రూపాయలు మాకు పాకెట్ మనీగా ఇస్తే మేము గ్రామాల్లో తిరుగుకొని ఏదో కార్యక్రమాలు చేసుకొని ఆ టైంలో అంటే మిగతా పనిలో నేను ఎందుగా చెప్పుకుంటే నేను ఒక డ్రైవర్ని. అంటే నాన్నగారు రైల్వే ఉద్యోగం ఉన్నప్పటికి కూడా నేను బయటగా డ్రైవర్గా వెళ్ళి డ్రైవర్గా పని చేసుకుంటూ అలాగా పిల్ల పుట్టిన తర్వాత అంతా కుటుంబం అంతా కలిసారు. ఇంకా ఆడొక తల్లిదండ్రులతో సమైక్యంగా అయిపోయి మనం కలిసే ఉన్నాం ప్రజెంట్. ఆ ఉద్యమం క్రమంలో ఐక్యవేదిక కోఆర్డినేటర్గా ఉండేటప్పుడు శ్రీకాకుళం జిల్లా 2011 అనుకుంటా. ఆ 2011లో మన శ్రీకాకుళం జిల్లాలో విఆర్ఓ పోస్టులు తీయడం జరిగింది. తీస్తే అక్కడ 125 పోస్టులు విఆర్ఓ తీశారు, 8 పోస్టులు విఆర్ఏ తీశారు. అక్కడ రాష్ట్ర విధానం తీసుకొచ్చారు. రాష్ట్ర విధానం తీసుకోవడం చాలా మంచిది. అంటే గవర్నమెంట్ ఫాలో చేయాలి. ఏది నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర అమలు చేస్తారు, రాష్ట్ర అమలు చేస్తూ ఉంటాయి. అక్కడ 125 పోస్టులకి 2 పోస్టులే ఇచ్చారు, 8 పోస్టులు తీసి అక్కడ 2 పోస్టులే ఇచ్చారు. ఇది ఎలా అక్కడ రాష్ట్రకి అయితే 100కి 6 8 రావాలి కదా, ఇది రాకుండా ఎలాగా దీంట్లో మబ్బిక్ చేశారని చెప్పేసి అప్పుడు మనకి కలెక్టరు వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ అయితే మన అక్కడ శ్రీకాకుళం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉండి అక్కడ హాస్టల్ పిల్లలందరినీ కూడా మమేకం చేసి అప్పుడు ఎంత 150 రూపాయలు అనుకుంటా, 150-250 రూపాయలు నోటిఫికేషన్ దానికి చేయడానికి అందరూ వీటిని ధర్నా చేయడం జరిగింది. అప్పుడు వినిపించుకోకపోతే ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఎలాగైనా నా ఉద్యమము గవర్నమెంట్కి తెలియాలా, నా ఆవేదన గవర్నమెంట్కి తెలియాలనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో ఉంటే సెల్ టవర్ ఉంటే సెల్ టవర్ ఎక్కి మరి ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. సెల్ టవర్ ఎక్కి అంత మొత్తం అంటే నాకు నేనుగా అంటే వాళ్ళకి న్యాయం జరగకపోతే, నిరుద్యోగులకు న్యాయం జరగకపోతే తప్పనిసరిగా ఆత్మహత్య చేసుకోవడం కూడా సిద్ధపడిపోయి ఆ రోజు సెల్ టవర్ తెల్లవారి 9:30కి ఎక్కి సాయంత్రం 5 గంటల వరకు కూడా సెల్ టవర్ మీద ఉండి ఉద్యమం చేసి ధర్నా చేస్తే అప్పుడు దాని మీద స్వయంగా నాకు గిరిజన శాఖ మంత్రి పసుపురెడ్డి బాలరాజు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు పసుపురెడ్డి బాలరాజు గారు ఫోన్ చేసి, తమ్ముడు నీళ్ళంటే అగాచ్యాలు ఏం చేసుకోవద్దు, దాన్ని ఏం జరుగుతుందో మేము తప్పనిసరిగా దాని మీద అన్వేషణ చేస్తాం, అన్వేషణ చేసి దాని మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి దాని మీద సాయంత్రం 5 గంటలకి అదే రెండో డిమాండ్ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి చాలా దూర ప్రాంతం. ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళాలంటే మందసాల నుంచి అంటే కంచెలి, అంటే మాకు బోర్డర్ కంచెలి గ్రామాలు కొన్ని ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. ఆదివాసీ గ్రామాలు శ్రీకాకుళం హాస్పిటల్కి రావాలంటే హాస్పిటల్కి వచ్చేటప్పుడు బెడ్కి ఒకరికే వస్తారు, లేకపోతే ఇద్దరికి వస్తారు. అలాంటప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారని నాకు ఎప్పటి నుంచో అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ చేశాం. గిరిజన భవనం ఆదివాసులకి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో గిరిజన భవనం ఒకటి కావాలి అని చెప్పి అలాంటప్పుడు తంగిడి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ₹1 కోటి అప్పుడు అంటే 2011 అంటే చాలా ₹1 కోటి చాలా ఎక్కువ. అది ఆ ₹1 కోటితో బడ్జెట్ అయితే జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంది, దాని స్థలం కేటాయించడానికి స్థలం లేదని చెప్పి అలాగా కాలయాపన చేస్తే ఆ రోజు విఆర్ఓ పోస్టులతో డిమాండ్తో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో స్థలం కేటాయించి ఆదివాసీ భవనం కట్టాలని కూడా డిమాండ్ పెట్టాం. దాని మీద నక్క సత్యనారాయణ ఆర్డీఓ గారు తీసుకొచ్చి ఈరోజు ప్రధానికి ఇప్పుడు మొన్న ఈ రీసెంట్గా ఒక 4 సంవత్సరాల కింద గిరిజన భవనం ఆదివాసీ భవనం ఏర్పాటు అయ్యింది. ఆదివాసీ భవనం ఏర్పాటు అయ్యింది కానీ ఇంతవరకు మా చేతిలోకి రాలేదు. అది అలాగుంది, దాన్ని ఓపెన్ చేయకుండా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇంతవరకు రాలేదు. సార్, ఈ నేపథ్యంలో మీరు ఇలా ఉద్యమాలు చేస్తున్నారు కదా, అసలు ఆదివాసీలు ప్రస్తుతం అభివృద్ధి చెందారు లేదా గవర్నమెంట్ కూడా అనేక రకాలుగా వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుందని బయట అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఉన్న ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అంటే ఒక సింపుల్గా చిన్న సామెత ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఐసు మొక్క ఇస్తుంది, ఐసు మొక్క తీసుకొచ్చి ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఐసు మొక్క ఆదివాసీ దగ్గరికి వచ్చేటప్పుడు నీరుగా మారుతుంది. అంటే సింపుల్గా అంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి ఇస్తుంది డబ్బులు, ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ ఉన్నప్పటికి ఈరోజు గిరిజన గ్రామాలు ఈ చందనగిరి గ్రామంకి వచ్చేటప్పుడు మీరు చూశారు, గతంలో రోడ్డు లేక వైద్య సదుపాయం అందకుండా చాలామంది ఒక వ్యక్తి అయితే పాము కాటుకి గురయ్యి పాము కాటు అందక తీసుకెళ్లే క్రమంలో నన్ను చనిపోయాడు. చనిపోయినప్పటికి కూడా ఆ బాడీని తీసుకురాకుండా కూడా అంబులెన్స్ లేకపోతే చనిపోయిన బాడీని కూడా ఇదే 3 కిలోమీటర్లు ఎక్కించుకొని తీసుకొచ్చిన పరిస్థితి. దీని మీద స్వయంగా ఆ రోజు మన కమిషనర్ కుంభా రవిబాబు గారికి స్వయంగా ఈ రోడ్డులు అధికారులంతా కూడా అస్సలు అక్కడికి వెళ్ళడానికే కుదరదు, రోడ్డు లేదు, వెళ్ళడానికి అవ్వదని చెప్తే కుంభా రవిబాబు గారికి కంపల్సరీగా అక్కడికి వెళ్ళాలి సార్, వెళ్తే తప్ప జరగదని చెప్తే కుంభా రవిబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి ఎందుకు కమిషన్స్ ఎందుకు తీసుకొస్తున్నామనంటే ఇలాగ గ్రామాలకి ఆదివాసీ గ్రామాలకి
వాళ్ళ కంట్రీలో పడితే కంపల్సరీగా కమిషన్కి ఒక చట్టబద్ధత ఉంటుంది, వాళ్ళకి సర్వ అధికారాలు ఉంటాయి. కమిషన్ ఎస్టీ కమిషన్ సర్వ అధికారాలు వాళ్ళకు ఉంటాయి. అది ఆ విధంగా తీసుకురావడం ఈరోజు చంద్రగిరి వచ్చింది. మీరు ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది, ఆదివాసులకి డబ్బులు ఇస్తున్నారు. ఆదివాసులకి డబ్బులు కాదు, అసలు అభివృద్ధి చెందాలి అనేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునే అవసరం అయితే ఉంది. వాళ్ళకి జీవన ఉపాధిని తీసుకొచ్చి జీవన ఉపాధి ఏ విధంగా అయితే వాళ్ళకి అంటే పైకి వస్తారనేది, జీవన ఉపాధి ఏ విధంగా పైకి వస్తారనేది చూడాలి. ఈరోజు చూడండి ఏదో అభివృద్ధి చెందింది అంటున్నారు. ఈరోజు వరకు కూడా ఇప్పుడు కూడా గోడలు లేకుండా రేకులతో ఇల్లు కట్టుకొని పంకలతో తయారు చేసుకుని ఇప్పుడు కూడా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అంటే సుమారుగా 76 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు కూడా గిరిజన గ్రామాలకి సరైన ఇల్లు లేదు అంటే ఈ ప్రభుత్వాలు తప్ప. ప్రభుత్వాలు ఏ విధంగా న్యాయం చేసే ఆదివాసులకి? అంటే ప్రస్తుతం ఉండేటటువంటి రాజకీయ పార్టీలు కానీ లేదా పాలక వర్గాలు కానీ ఆదివాసులకి సరైన అభివృద్ధి పదంలో నడిపించట్లేదు అనుకుంటున్నారా? అంటే ఆదివాసులకు వచ్చిన సంపదను దోచుకోవడానికి ఆలోచన చేస్తున్నారు తప్ప ఇవాళ చూడండి అప్పుడు బాక్సైట్ తవ్వకాలు కానీ లేకపోతే గ్రానైట్ తవ్వకాలు కానీ ఆదివాసులను దోచుకోవడానికి, అంటే ఆదివాసులకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి కొన్ని తెలంగాణ ప్రాంతంలో కూడా ఆదివాసి ఇక్కడ శ్రీకాకుళం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా చాలా మందికి బలత్కారంగా ఆదివాసుల్ని కొండల ప్రాంతాల నుంచి ఖాళీ చేసి మైదాన ప్రాంతాల్లో మీకు మైదాన ప్రాంతం ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఆదివాసి కోరుకునేది అంటే ఏదైతే ప్రకృతి వనరులు వాళ్ళ ప్రకృతి ఒడిలో వాళ్ళు ఉండాలి, ఆ విధంగా వాళ్ళ వాళ్ళతో అంటే ముడిపడి ఉంటాయి. ఆదివాసులకి ఎప్పుడు నిరంతరం అంటే ఆదివాసులు కొండ కోణల్లో వాళ్ళకు వచ్చిన ఏదైతే చిన్న సంపద అయినా ఆ రోజుకి ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి కూలి మేస్త్రులు ఉండరు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పని చేశారనుకోండి, వీళ్ళ పని వాళ్ళు పని చేసేటప్పటికి వాళ్ళ ఇంట్లో పని చేసిన తర్వాత ఆ రోజు భోజనం పెడతారు, వీళ్ళ పనికి వాళ్ళు సహాయం చేస్తారు. అంటే ఆదివాసులు ఆ విధంగా మమేకమై ఉంటారు. కానీ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, డబ్బులు తీసుకొని మేస్త్రికి ముడిపడి ఉండదు. అంటే ఆదివాసుల యొక్క సంస్కృతి ఆ విధంగా ఉంటుంది. అందుకే ఆదివాసీ ప్రాంతాలు మైదాన ప్రాంతాలకి తరలించాలని అంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఆదివాసులు కొండల్లో ఉండేటప్పుడు వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించడం ఇబ్బంది అవుతుంది, వాళ్ళు రోడ్డు సదుపాయాలు అందించడం ఇబ్బంది అవుతుంది, వీళ్ళు మైదాన ప్రాంతాలు పంపించేస్తే అంటే మైదాన ప్రాంతాలు పంపించాలన్న ఆలోచన వీళ్ళ అభివృద్ధి కోసం కాదు. ఇక్కడ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆ ఖనిజ సంపద దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గ్రానైట్లు ఉన్నాయి, కొన్ని గ్రానైట్లకి గ్రానైట్ కుంటే రోడ్డు వేస్తారు అక్కడ. ఎందుకంటే ఆయన యొక్క ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ అంతా ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఆ విధంగా రోడ్డు వేస్తారు తప్ప గిరిజన గ్రామాలకు ఇప్పుడు ఈ మధ్యన ఈ చంద్రగిరికి అయింది. అలాగే క్యారాసింగి పరిస్థితి అలాగే. అంటే అనేకమైన గ్రామాలు అంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో అనేకమైన ఉద్యమాలు చేసిన తర్వాత ఐటీడీఏలు వచ్చాయి. ఐటీడీ విధంగా అసలు ఎంతో నిధులు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం 2019 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకి ప్రత్యేకంగా ట్రైకార్ నిధులు ఉంటాయి. అంటే NSFCDC రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రుణాలు ఉంటాయి. ఈ 4 ఏళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క గిరిజనులకు కూడా ఒక ట్రైకర్ రుణం కానీ లేకపోతే NSFCDC ద్వారా, అంటే NSFCDCలో ఎలాంటి రుణాలు అంటే ట్రాక్టర్స్, లేకపోతే ఆటోలు, ఇంకా బొలెరోస్ ఇలాంటి, అంటే ఒక యువకుడు ఉన్నాడు, ఆ యువకుడికి ఏదో విధంగా ప్రోత్సాహం చేయించి ఆ యొక్క ట్రాక్టర్ ఇస్తే ట్రాక్టర్లో దుక్కి ట్రాక్టర్లో లేకపోతే లగేజ్ వ్యాన్స్ పెట్టుకుంటే ఆడికి లేకపోతే మైక్ సెట్స్ ఇచ్చేవారు. అంటే మైక్ సెట్స్ అంటే సుమారుగా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. అంటే NSFCDC ఆలోచన ఏంటి, నేషనల్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ NSFCDC వాళ్ళంతా 90 రూపాయలు, సపోజ్గా 90 రూపాయలు ఇస్తే ఈ స్టేట్ గవర్నమెంట్ 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు చేసి వీళ్ళకి ట్రైబల్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ NSFCDC 2014-15లో బడ్జెట్లో సుమారుగా ఈ సీతంపేట ఐటీడీఏకి 105 కోట్లు ఎంతో రిలీజ్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ మొత్తంగా ఐటీడీఏలకి ఒక సుమారుగా మన ఐటీడీఏకి మాకు 5 కోట్లు 6 కోట్లు రిలీజ్ చేసి ఉంటారు. ఈ 5-6 కోట్లకి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నిధులు ఖర్చు చేస్తే ఈ ఖర్చు యొక్క మళ్ళీ వాళ్ళకి ఆడిట్ ఇవ్వాలి. ఆడిట్ ఇవ్వకుండా వస్తే అప్పుడు నేను నేషనల్ కమిషన్ అక్కడ NSFCDC రేణుకా చౌదరి గారు, ఆమె కమిషన్ చైర్మన్ ఆవిడ NSFCDCకి. నేను ఢిల్లీ వెళ్ళి మేడం గారికి కలిసి చాలాసేపు ముందు రోజు వెళ్తే లేదు మేడం గారు రేపు రమ్మని చెప్పారంటే
మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి ఆవిడతో కూర్చున్నాం. మేడం గారు ఇలాగా శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ ఉంది, ఎన్ఎస్ఎఫ్సిడిసి ద్వారా ఎందుకు మాకు రుణాలు ఇవ్వట్లేదు అంటే, మీరు ఒక హిందీలో మాట్లాడితే మీకు 1/2 అవర్ వెయిట్ చేస్తే మీకు అంతా అసలు ఏం జరుగుతుందో మీకు తెలియజేస్తానని చెప్పేసి అప్పుడు ఆయన ఛాంబర్కి, అక్కడ మీటింగ్ హాల్ ఛాంబర్కి నేను మా కొంతమంది మిత్రులతో వెళ్ళేటప్పుడు మీటింగ్ హాల్ ఛాంబర్ వచ్చి మొత్తం ఆ డిస్ప్లే ఓపెన్ చేసి డిస్ప్లేను తెలియజేశారు. ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇన్ని కోట్లు 2014-15 బడ్జెట్లో ఇచ్చాం. ఇచ్చేటప్పటికి వాళ్ళు మాకు మళ్ళీ ఏం చేయాలా, దానికి తప్పనిసరిగా ఆడిట్ ఇవ్వాలి. ఆడిట్ అయిన తర్వాత రూపాయి ఇవ్వాలి. వీళ్ళు దేనికి ఇస్తున్నారు, సొమ్ము ఇస్తున్నారు ఇవ్వట్లేదు అంటే మేము ఎందుకు రిలీజ్ చేయాలా, అక్కడ ఏం చేస్తున్నారని మాకు అంతా తెలుసు. ఏంటంటే ఆయన బటన్ నొక్కుంటున్నాడు, ఈ సొమ్ము మా ట్రైబుల్ సొమ్ము ట్రైబుల్ ఖర్చు పెట్టకుండా అనేది బటన్ నొక్కుడు కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈ బటన్ నొక్కితే మేము ఎందుకు ట్రైబుల్కి ఇవ్వాలి తప్ప ఈ అమౌంట్ని ఇప్పుడు సప్లై నిధులు కానీ లేదా ఎన్ఎస్ఎఫ్సిడిసి రుణాలు కానీ మొత్తం వేరే రుణాలకి వేరే యొక్క పథకాలకు రుణం చేస్తున్నప్పుడు ఆదివాసులకు కానీ దళితులకు కూడా ఎక్కడ కూడా రుణ పందులు లేకుండా అభివృద్ధి చెందకుండా ఏదో అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆదివాసులకి పూర్తిగా అన్యాయం చేసిన ప్రభుత్వంగా మిగిలిపోతుంది. శ్రీకాకుళం జిల్లా ఆదివాసుల తరపున ముఖ్యంగా మీరు పోరాడుతున్నారు కాబట్టి అసలు శ్రీకాకుళం జిల్లా ఆదివాసులకి ఎలాంటి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? శ్రీకాకుళం జిల్లా 1950లో ఏర్పడినటువంటి జిల్లా. 1950 నాడు ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా ఏదైతే ఆదివాసీ గ్రామాలు ఏదైతే దుర్భర పరిస్థితులు ఆ రోజు ఎలా ఉందో ఈరోజు వరకు కూడా కొంతవరకు అంటే అనాగరికత నుంచి వచ్చినప్పుడు నాగరికత ప్రపంచానికి మారాలనే ఉద్దేశంతో గోసిగుడ్డతో ఉన్న వ్యక్తి జీన్ ప్యాంట్ వేసుకుంటుంటారు. అది తప్పదు. ఇదే గోసిగుడ్డతో వెళ్ళి ప్రజల్లోకి వెళ్తే ఇది ఎవడున్నట్టు చూస్తారు. గోసిగుడ్డతో వెళ్తే బాగోదని చెప్పి జీన్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రాన ఆదివాసులు అభివృద్ధి చెందలేదు. అంటే మేమేంటున్నామంటే ఈరోజు శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగితే అనేకమైన ఆదివాసులు ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మైదాన ప్రాంతాలు ఉన్నటువంటి వారికి ఐటీడీఏలు ఉన్నాయి. ఇప్పుడు ఎరుకుల యానాది కొంతమంది మైదాన ప్రాంతాలు చిత్తూరు ఆ టైము అనంతపురం టైంలో అక్కడ ఐటీడీఏలు ఉన్నాయి. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లా విభజన జరిగిన తర్వాత ఐటీడీఏ లేకుండా పోతుంది. ఐటీడీఏ కావాలని జిల్లాల విభజన జరిగిన తర్వాత వెంటనే ఉద్యమాలు చేసాం ఐటీడీఏ కావాలని. ఈ ప్రభుత్వానికి దాన్ని సానుకూలంగా స్పందించి ఏదైతే మా యొక్క ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూడా తీర్మానం చేసి ఐటీడీఏలు తీసుకొస్తామో ఈరోజు ఐటీడీఏలు తీసుకురాలేదు. అయితే ఏదైతే అభివృద్ధి చెందిందంటే అభివృద్ధి అయితే ఆదివాసీకి ఇంతవరకు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు కొంతవరకు తీసుకుంటే ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ ఆదివాసుల కోసం ఉన్నప్పుడు కూడా అక్కడ ఆదివాసి సుమారుగా ఐటీడీఏ పరిధిలో సుమారుగా 50 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ 50 డిపార్ట్మెంట్లో క్లాస్ 4 ఎంప్లాయీసే ఉన్నారే తప్ప ఒక గ్రూప్ 1 అధికారి కానీ లేకపోతే ఇంకా వేరే అధికారులు తప్ప ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉంది. అంటే విభజన జరిగిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ లేదు కాబట్టి అన్యాయం జరిగింది అనుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా విభజన జరగకముందు కూడా ఆదివాసులకు అన్యాయమే జరుగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ ఉండేటప్పుడు కొన్ని ఉద్యోగాలు తీసిన విషయంలో కూడా రోస్టర్ పాయింట్ తీసుకొచ్చేవారు. ఆ రోస్టర్ పాయింట్ తీసుకురావద్దని కూడా అనేకమైన పోరాటాలు చేసాం. ఆ రోస్టర్ పాయింట్ వద్దు, మాకు ఆదివాసులకు ప్రత్యేకమైన మాకు ఎప్పటి నుంచి ఇప్పుడు ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో డిమాండ్ చేసాం. ఏది 5th షెడ్యూల్ కావాలి. ఈరోజు చందనగిరి ఉంది. ఈ చందనగిరి ఇప్పుడు ఇదే 5th షెడ్యూల్లో ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఒక రాయి మొక్క తీసుకెళ్లాలన్నా తప్పనిసరిగా పంచాయతీ తీర్మానం కావాలి. పంచాయతీ తీర్మానం జరిగితేనే అక్కడ నుంచి ఏదైనా ఒక కనీస సంపద ఏదైనా ఒక కర్ర కొట్టాలని ఏం చేయాలన్నా పంచాయతీ తీర్మానం చేయాలి. అదే గ్రామసభ తీర్మానం. ఆ గ్రామసభ తీర్మానం లేకపోవడం వల్ల ఈరోజు అనేకమైన వనరులు కూడా దోచుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఇందాక కూడా మీకు చెప్పా, ఏజెన్సీలు చేర్చకుండా ఆలోచించ అంటే ఏజెన్సీల గ్రామాలు చేరిస్తే ఈ యొక్క రాజకీయ నాయకులకి పూర్తిగా రాజకీయ జీవితం పోతుంది, భూములు పోతున్నాయి. ఆ ఉద్దేశంతో ఆ రోజు దిలీప్ సుంగ్యబురే 1980 పర్యటన చేస్తున్నప్పుడు అనేక గ్రామాలు 1970లో ఈ యొక్క ఆదివాసీ గ్రామాలు ఏజెన్సీ గ్రామాలకు చేర్చాలనుకుంటే ఆనాడు ఒక ఎంపీ, ఈరోజు ఆయన పెద్ద వ్యక్తి, ఆయన లేరు, ఆయన గురించి చెప్పుకోకూడదు. ఆయన ఏం చేశారంటే కనీసం గ్రామాలు పర్యటన చేయించకుండా ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ఆ గ్రామం ఏజెన్సీ చేర్చాలి, ఈ గ్రామం ఏజెన్సీ చేర్చాలని ఓన్లీ సీతంపేట మండలంలో 16 పంచాయతీలు మాత్రమే ఏజెన్సీగా గుర్తించబడి అక్కడి నుంచి ఆ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ అటు నుంచి పంపించారు. అంటే ఆయన అంటే అగ్రకులానికి చెందిన వారు, ఆయనకు తెలుసు ఒక ఎంపీ. ఆ ఎంపీ ఉన్నప్పుడు రేపొద్దున ఆదివాసీ గ్రామాలు ఏజెన్సీలో చేరిస్తే రేపొద్దున మా లాంటి వాళ్ళకి ఎంపీ అవ్వడం కష్టమవుతుంది,
లేకపోతే మిగతా ఒక మెలేపుట్టి మనస ఈ గ్రామాలు కానీ ఒకవేళ ఏజెన్సీలో కలిపితే అక్కడ మన ఎమ్మెల్యే సీటు పోతుంది, ఎంపీపీ సీటు పోతుంది, జడ్పీటీసీ ఇవి అందుకే కదా ఈరోజు జిల్లాల బైఫికేషన్ కూడా ఈ అధికారులు కూడా ఈ రాజకీయ పార్టీలు తెలివిగా ఆలోచించారు. తెలివిగా ఆలోచించే ఈరోజు సీతంపేట ఏదైతే ఒక గ్రామం ఉందో సీతంపేట కాన్స్టెన్సీ ఉందో ఈ కాన్స్టెన్సీని పార్తీపురంలో కల్పించారు. లేకపోతే పార్లమెంట్ అరకు ఎక్కడ ఉంది, పార్లమెంట్ ఇక్కడ మన అల్లూరు సీతారామ జిల్లా తీసుకొచ్చారు. అల్లూరు సీతారామ జిల్లా ఎక్కడ సుమారుగా రంపచోడవరం అంటే అల్లూరు సీతారామ జిల్లాకి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా అన్యాయం. అంటే ఇలాగ అన్యాయం చేస్తూనే ఉంది ప్రభుత్వం తప్ప ఆదివాసుల తరపున మాట్లాడే వాళ్ళు కూడా ఈ జిల్లాలో లేకుండా పోతుంది. మీరు ఆదివాసుల తరపున పోరాడుతున్నారు కాబట్టి మీరు పోరాడే దిశలో ఆదివాసుల తరపున మీరు సాధించిన విజయాలు కానీ అపజయాలు కానీ ఏంటి? అంటే విజయాలు అనేటప్పటికి ఈ చందనగిరి విధంగా చెప్పుకోవచ్చు. కానీ కనీసం రోడ్డు సదుపాయం లేకపోతే అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటే రోడ్డు శాంక్షన్ చేశారు. రోడ్డు శాంక్షన్ చేసినప్పటికి కూడా దానికి గుత్తాదారి మీరు వచ్చిన దారిలో చూశారు ఎన్ని సిమెంట్ బస్తాలు వేస్ట్గా పడ్డాయి. అధికారులు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకపోతే కమిషన్ తీసుకొస్తే ఇప్పుడు గత సంవత్సరము అంటే కమిషన్ ఇక్కడికి వచ్చి సుమారు సంవత్సరంన్నర అవుతుంది. అప్పుడు వచ్చేటప్పటికి మారింది, రోడ్డు ఇప్పటికి వచ్చినప్పుడు రోడ్డు మారింది. అపజయాలు అన్నప్పుడు ఉద్యమాల్లో చేస్తున్నప్పుడు విజయాల కోసం ఉద్యమాలు చేయం, ఏదైనా ఒక సాధించాలనే ఉద్దేశంతో ఉద్యమాలు చేస్తాం. జయాలు అపజయాలు ఉద్యమాల్లో అది కామనే. దాంతోపాటుగా ఈ డీసెంట్గా మాకు జరిగిన ఉద్యమంలో మేము చేసిన పోరాటంలో ఒక మన నిర్మల అని చెప్పేసి పాలకొండ నిర్మల అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి మ్యాక్సిమంగా ఒక ఉద్యోగంకి అప్లికేషన్ చేసింది కేజీబీవీలో. అమ్మాయికి టోటల్గా ఫస్ట్ ఆఫ్ ర్యాంక్ 89.99 ఓపెన్ కేటగిరీలో అమ్మాయి ఉంది. అమ్మాయి ఓపెన్ కేటగిరీలో ఉంటే అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం ఇవ్వకుండా ఏం చేశారంటే అమ్మాయికి ఇవ్వకుండా 89వ పేర్లు అబ్బాయి పేరు జగ్గారావు ఏదో పేరు 89వ పేరుడికి ఇచ్చారు. అమ్మాయి ఇంకా మానసికంగా ఇబ్బంది పడి తను ఇంకా ఏదైనా చేసుకోవడానికి సిద్ధపడితే కొంతమంది తల్లిదండ్రులు చెప్పేసి మన దగ్గరికి తీసుకొస్తే దాని నుంచి మనం ఇంకా దాన్ని కాస్త నేషనల్ ఎస్టీ కమిషన్కి తెలియజేసి ఢిల్లీలో అమ్మాయికి స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే ప్రవీణ్ ప్రకాష్ గారికి ఉన్నారో ప్రవీణ్ ప్రకాష్ గారికి నోటీస్ ఇప్పించి అమ్మాయికి ఈరోజు ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేము చేసే ఉద్యమాల్లో అదొకటి. నెక్స్ట్ మేము చేసే ఉద్యమాల్లో చాపరాయి కొండ అనేసి మనకి పాతపట్నం మండలంలో రంకిని విలేజ్ దగ్గర చాపరాయి కొండ ఉంది. గ్రాండ్ సంస్థ అంతా కూడా వచ్చి సుమారుగా ఎన్ని హెక్టార్లు అంటే సుమారుగా 10 అంటే సుమారు చూసుకుని 4-5 కిలోమీటర్ల కొండ ఉంటుంది చుట్టుపక్కల. మొత్తం గ్రానైట్ సంస్థలన్నీ దాని మీదే పడ్డాయి. మొత్తం ఎలాగైనా గ్రానైట్ తీసుకోవాలని చెప్పి మొత్తం అది తీసుకొచ్చి ఏకంగా ఒక వ్యక్తి అయితే అంటే మామూలు మిగతా వ్యక్తులు వచ్చి దాన్ని చేస్తే ఆపుతారని చెప్పి గిరిజనుడిని అంటే ఇక్కడ గిరిజనుడికి తెలంగాణ నుంచి ఒక గిరిజనుడిని తీసుకొచ్చి ముందుగా ప్రారంభిస్తే అంటే ఇక్కడ కూడా తెలివితేటలకు ఉపయోగించి ముందుగా ఒక గిరిజనుడు ఆ గిరిజనుడికి వ్యతిరేకించారు కదా, మిగతా మేము కూడా దాంట్లో దోచుకోవచ్చుకొని ఆ గిరిజనుడికి కూడా ఏదైతే జేసీబీ అంటే బుల్టో మన కుక్కలేని తీసుకొస్తే ఆ కుక్కలేని కూడా అగ్గి పెడతాము, విడిచిపెట్టాం. నువ్వు గిరిజనుడు అయితే నువ్వు అక్కడ చేసుకో తప్ప మా యొక్క అడవి సంపద దోచుకోవడానికి అవకాశం లేదని చాలా పెద్ద ఉద్యమం చేశాం. సార్, ఇలా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో మీరు జైలు జీవితాన్ని గడిపిన రోజులు ఏమైనా ఉన్నాయమ్మా? అంటే మొట్టమొదటిగా సీతంపేట ఐటీడీ అది కూడా ఉద్యమం అంటే స్టాఫ్ నర్సుల విషయంలో స్టాఫ్ నర్సులు వాళ్ళకి ఉద్యోగాలు రావాలో మొత్తం 24 పోస్టులు తీయడం జరిగింది. 24 పోస్టులు తీస్తే దాంట్లో ట్రైబుల్తోనే ఫిలప్ చేయం. నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషనే ఏదైతే సీతంపేట ఐటీడీ ఇచ్చింది నోటిఫికేషన్ 24 పోస్టులు తీస్తే ఆ 24 పోస్టులు కూడా ట్రైబుల్కే ఇవ్వాలని చెప్తే దాంట్లో ఒక ట్రైబుకి కూడా ఇవ్వకుండా చేస్తే అప్పుడు ఎవరైతే స్టాఫ్ నర్సులు అంటే నిరుద్యోగులు అంటే హాస్టల్లో చదువుకో ఒక స్టాఫ్ నర్స్ చేయాలంటే 3 సంవత్సరాలు చదివి అది కూడా ప్రైవేట్ ఇప్పుడైతే గవర్నమెంట్ తీసుకొచ్చింది అప్పుడంతా ప్రైవేట్ వ్యవస్థే అది తీసుకొస్తే వాళ్ళకేమో ఉద్యోగాలు రాకుండా అప్పుడేమో ఆర్టీఐ పెడితే ఆర్టీఐ అంతకే ట్రైబుల్కి ఇవ్వాలని వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరిని పట్టుకెళ్ళి ధర్నా చేస్తున్నాం. ఆ రోజు ధర్నా చేస్తూ ఉంటే అక్కడేమో కొంతమంది అంటే గ్రీవెన్స్ సీతంపేట గ్రీవెన్స్ జరుగుతుంది. అక్కడ ఏదో సీతంపేట సంబంధించిన ఐటీడీ జీప్ ఉంది. అక్కడ ఎవరు అగ్గి పెట్టారో మాకైతే తెలియదు. దాన్ని సడన్గా అగ్గి పెట్టి దానికి మొత్తం అగ్గిలు నేర్పుతూ ఉంటే దాన్నేమో వీళ్ళు అక్కడ ఉన్న అధికారి అప్పుడు ఐటీడీఏ పిఓ అప్పుడు సునీల్ రాజ్ కుమార్ అనుకుంటా పిఓ గారు. ఆ పిఓ గారు ఎలాగైనా ప్రతి విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో పెడితే కొంతవరకు భయపడతాడని చెప్పి
తీసుకొచ్చి ఇంకా అక్కడ పోలీసులకి మన పిఓ ఐటీడీ పిఓ కాబట్టి ఇన్నట్లు పోలీసులు ఫోన్ చేసి ఆయన అగ్గిపెట్టాడు, తీసుకెళ్ళి జైల్లో అయ్యిందని చెప్పి మొత్తం కేసు పెట్టా. నాతో పాటుగా నలుగురిని కుర్రలను తీసుకెళ్ళి కూడా పాలకొండ జైల్లో సుమారుగా వారం రోజులు పెట్టి నన్ను ఉంచారు. అయినప్పుడు కూడా మనోళ్ళు అంతకు మనం తప్పు చేయలేదు. న్యాయ వ్యవస్థలో అంటే జైలు అనేది శిక్ష కాదు, ఆరోపణ చేశారు, జైల్లో పెట్టారు. మనం తీసుకున్నంత కోర్టులో చూస్తే పాలకొండ కోర్టులో కూడా అది కొట్టివేసిన జరిగేది. అదొకటైతే మన ఇంకో అంతకన్నా 2017లో మేము ఎప్పటి నుంచో ఐటీడీఏలకి గ్రూప్ 1 అధికారులతో నడిపిస్తున్నారు. గ్రూప్ 1 అధికారులు కాదు ఐఏఎస్లు కావాలని చెప్పి 2014లో 2015లో శ్రీకాకుళం రావెలి కిషోర్ బాబు గారు మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఆర్ట్స్ మైదానం కాలేజీలో మీటింగ్ జరుగుతూ ఉంటే మాకు ఐఏఎస్లు మాకు ఐటీడీఏపీ వాళ్ళు ఐఏఎస్లు కావాలని ఫ్లగార్లు పట్టుకొని నిరసన తెలియజేస్తే ఆ రోజు కూడా వెంటనే మమ్మల్ని పోలీసులు పట్టుకొని తీసుకెళ్తుంటే మళ్ళీ తీసుకెళ్ళడం కాదు అని పిల్లలు వాళ్ళ డిమాండ్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటని పిలిచారు. అప్పుడు పిలిచి మాకు ఐటీడీఏకి ఐఏఎస్ అధికారులు ఇస్తేనే మాకు కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసి జరుగుతుందని చెప్తే ఇమ్మీడియట్లీ వెంటనే అప్పటికి కొన్ని దశాబ్దాల కాలం తర్వాత ఐటీడీపీఓగా ఐఏఎస్ అధికారిని లోతేరు శివశంకర్ గారిని ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది. అయితే 2017లో ఈ ఐఏఎస్ వచ్చిన తర్వాత మన న్యాయం జరుగుతుంది అనుకున్నాం. ఐఏఎస్ వచ్చిన తర్వాత 2017లో సిఆర్టీ పోస్టులు తీశారు, అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్. దాంట్లో 139 పోస్టులు తీస్తే దాంట్లో రాష్ట్ర విధానం అని తీసుకొచ్చారు. గతంలో పీఓలు ఎక్కడ కూడా ఈ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పోస్టులు ఎక్కడ కూడా రాష్ట్ర విధానం పాటించలేదు. అంటే ఐటీడీఏలో చదువులు ఇప్పుడు ఒక ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాల ఉంటుంది. ఆశ్రమ పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉంటే 100 మంది విద్యార్థులు నాన్ ట్రైబుల్స్ ఉంటే నాన్ ట్రైబుల్కి 6 సీట్లు మాత్రం స్టూడెంట్లకి ఇవ్వాలని ఉంది. ఇక్కడ ఏం చేశారు, రివర్స్. 100 పోస్టులు తీస్తే 6 పోస్టులు ట్రైబుల్కి ఇవ్వాలి, మిగతావన్నీ ఓపెన్ కేటగిరీలో తీసుకో. ఇది తప్పు. అంటే చదివిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కానీ ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వడం తప్పు జరుగుతుందని చెప్తే మొత్తానికి సుమారుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏలో ఇంకో సంస్థ ఉంది, ఏది ఎంప్లాయ్మెంట్ సంస్థ. అంటే ఎవరైతే నిరుద్యోగులు ట్రైబ్ ఉంటే ఎంప్లాయ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదైనా ఉద్యోగం తీస్తే ఆ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి పిలిపించి చేయాలి. అది కూడా చూసినప్పుడు చేయకపోతే లాస్ట్కి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఇప్పుడున్న ఏదైతే నిరుద్యోగులు బీఈడీలు చేసి టెట్ పాస్ అయ్యి డిఎస్కి రెడీగా ఉంటే ఈ అభ్యర్థులంతా కూడా ఏం చేశారు, గ్రామ స్థాయిలోకి వెళ్ళారు. ఈ ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు, డిఎస్సి చదువుకున్నాడు రెడీగా. ఇవి వచ్చి నాకు ఇంత కష్టపడి చదివే నాకు ఉద్యోగం రాకపోతే మన పిల్లలు ఎందుకు హాస్టల్లో చదవాలి, ఇంకా హాస్టల్లో చదవడం వేస్ట్, మీ తల్లిదండ్రులు తీసుకురండి అని చెప్పి మొత్తంగా ఆ రోజు 2017లో చాలా పెద్ద ఉద్యమం. మొత్తం 47 ఆశ్రమ పాఠశాల 16 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉంటే 30 హాస్టల్ బాయ్కాట్ జరిగాయి. సుమారుగా 10 పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అన్నీ కూడా తలుపులు తాళాలు వేసి ఎవరి ఇంటికి పిల్లలు వచ్చేస్తే చాలా పెద్ద ఉద్యమం. అట్లా పిల్లలందరూ వెళ్ళిపోతే హాస్టల్ బంద్ అయిపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగితే అప్పుడు లోతేరు శివశంకర్ గారు ఏం చేశారంటే ఈ యొక్క ఏదో సిఆర్టీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు వాబయోగి, సంస్థను ఆయనకు అరెస్ట్ చేసి పోలీసులు బంధించి ఆయనకి కొట్టాలా అని ఒక ఆలోచనతో వెళ్ళాడు. ఇంకా ఇమ్మీడియట్లీ పోలీసులు నా మీద తప్పుడు కేసు బనాయించి, ఒక కేసు కాదు 2-3 స్టేషన్లో కేసులు పెట్టించి ఆయనకు అరెస్ట్ చేసి, అయితే మన వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాబయోగి అరెస్ట్ కాకూడదు, న్యాయపోరాటం చేస్తాం, అరెస్ట్ చేయడం ఏంటి, అరెస్ట్ అయితే 2 రోజుల్లో జైలు నుంచి బయటకు వచ్చేయచ్చు. కానీ అజ్ఞాతంలోకి వెళ్ళి దాగోకుండా 72 రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు, నా కుటుంబానికి, నా పిల్లలకి, నా తల్లికి 72 రోజులు దూరంగా ఉన్నాం. ఈ విషయాన్ని తెలుసుకొని సందర్భంలో కూడా నాన్నగారు పేపర్ చదవడం అలవాటు, కొడుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు, ఏం జరిగింది అనేసి పరామర్శ స్టోక్ కూడా నాన్నగారికి. ఈ ఉద్యమాల వల్ల నేను ఆయనకి ఏం సంపాదించి పెట్టలేదు, కానీ నేను ఉద్యమాలకు వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి కూడా సందర్భంలో కాళ్ళు చేతులు పడేవి. అంటే ఇబ్బంది. అంటే నా కొడుకు ఉద్యమాలు చేస్తూ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా కూడా ఈ విధంగా అంటే అందరూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఉద్యమాలకు వెళ్ళిన నా కొడుకు సడన్గా 72 రోజులు అంటే కనబడకుండా పోతున్నాడు. ఏం జరిగింది తెలియదు. అంటే పోలీసు వాళ్ళు పూర్తిగా అన్వేషణ. అంటే ఎక్కడ ఉన్నాడో అది తీసుకురావాలి, యోగిని తీసుకొచ్చి ఎలాగైనా కొట్టించాలనే ఉద్దేశంతో ఉంటే మా వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా ఒక దగ్గర అజ్ఞాతంలో ఉంచి అజ్ఞాతానికి వెళ్ళి అప్పుడు కూడా గ్రామాల్లో తిరిగి, ఆదివాసీ గ్రామాల్లో తిరిగి అక్కడ సమస్యలు రాడి, అంటే అజ్ఞాతం ఉన్నప్పుడు కూడా అంటే ఒక ఎవరిది అడవి అని బుక్ కానీ అంబేద్కర్ గురించి కొన్ని బుక్స్ చదువుకునే అంటే నాటుదారి. అంటే అప్పుడు హైకోర్టులో వెళ్ళి యాంటిసిపేషన్ బెయిల్ తీసుకొచ్చా 72 రోజులు ఉండి. అప్పుడు కూడా ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీకాకుళం జిల్లా ఉద్యమాన్ని
మత్స్యకారులు ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్తే అప్పుడు జిల్లా ఆదివాసులంతా నన్ను జేఏసీ అధ్యక్షుడిగా ఎన్నుకొని చాలా పెద్ద యుద్ధం 2018 ఫిబ్రవరి 3వ తారీఖు మహత్తరమైన ఉద్యమం తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వాలు మిగతా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి తీర్మానాలు చేస్తే తీర్మానం తప్పు అని చెప్పి ఆ రోజు ఫిబ్రవరి 3వ తారీఖున శ్రీకాకుళం జిల్లా 30,000 మందికి పైగా ఆదివాసిని కూడదీసి గ్రామాల్లో తిరిగి గ్రామాల్లో నైట్ అక్కడే ఉండిపోయి ఈరోజు మనం ఉద్యమం చేయకపోతే మన హక్కులు కాల రాస్తే మనం పూర్తిగా అన్యాయం అయిపోతాం కాబట్టి ప్రతి ఒక్క తల్లి పిల్ల కట్టు ముసలివాడు అందరు పండు ముసలాళ్ళు కూడా చంటి బిడ్డ ఆ రోజు శ్రీకాకుళం జిల్లా ఈరోజు కూడా మర్చిపోంటే నా ఉద్యమంలో మర్చిపోలేని ఉద్యమం ఏమైనా ఉందంటే శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 3వ తారీఖు 2018 నాన్నగారు ఆ రోజు జనవరి 2017 31 నాన్నగారు చనిపోయారు. ఫిబ్రవరి 3వ తారీఖు కార్యక్రమం ఉంది. చాలామంది మా నాయకులంతా కూడా నాన్నగారు చనిపోయి 3 రోజుల ముందు ఈ కార్యక్రమం ఉంది, దాన్ని రద్దు చేద్దాం, మిగతా డేట్ పెట్టుకుందాం అని అన్న. నాన్నగారు కూడా చాలా సందర్భాలు ఉండేటప్పుడు అందరూ నా కుటుంబంలో అన్నయ్య అక్క అందరు కూడా ఉద్యోగాల్లో ఉన్నారు, నువ్వు ఒక్కడే ఉద్యమాల్లోకి వెళ్ళావు, ఏ రోజు కూడా తప్పు చేయకుండా ఉద్యమాలు చేయాలా, బెల్లం ఉన్నప్పుడు చీమలు వస్తాయి, బెల్లం లేనప్పుడు చీమలు రావాలా అంటే ఆ నాన్నగారి యొక్క ఆ ఒక మాటని ఉద్యమాలు ఏదైతే ఫిబ్రవరి 3వ తారీఖు అనుకున్నామో ఆ ఫిబ్రవరి 3వ తారీఖు ధర్నా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో రాజీ పడలేదు, వ్యక్తి పోయారనేసి ఉద్యమానికి తాకట్టు పెట్టడానికి అవసరం నాకు లేదు. నాన్నగారు కాలం చెల్లిపోయారు. 31 చేసి 1వ తారీఖున ఫిబ్రవరి 1వ తారీఖున దాన సంస్కరణ అయిపోయి 2వ తారీఖు ఒకరోజే ఉంది. మన 2వ తారీఖున యథాస్థితి గ్రామాల్లోకి వెళ్ళి రెడీ చేసుకొని అంతా మన లారీలు జనాల మనస కంచిల దగ్గర నుంచి అన్ని మండలాలు, కంచిల నుంచి మనస నుంచి పలాస, ఇంకా నెక్స్ట్ పాతపట్నము, మిలియాపుట్టి, సారావుకోట, ఎర్రమండలం అన్ని మండలాలు సుమారు 30,000 మందితో ఉద్యమం చేస్తే ఆ రోజు వెనక్కి తగ్గింది ప్రభుత్వం. అంటే మిగతా అంటే ఇది ఒక మర్చిపోయిన మంది కోసం అంటే ఎదుటి వారి కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నారు కదా. కొన్ని కులాలు ఇప్పుడు బెంతువరియాస్ కానివ్వండి లేదా కొన్ని కులాలని ఎస్సీ ఎస్టీ జాబితాలో చేస్తాము అంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? అసలు ఆదివాసులకి ప్రత్యేకమైన సంస్కృతి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950లో రాసినటువంటి రాజ్యాంగం, మహానీయుడు ఆయన రాసిన రాజ్యాంగంలోనే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అనేది ప్రత్యేకమైన రాజ్యాంగంలో ఈ కులాలు షెడ్యూల్ తెగలుగా, ఈ కులాలు షెడ్యూల్ కులాలుగా ఉండాలి అని చెప్పి ఆదివాసికి ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఆ ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలకి వాళ్ళకి ఇముడుతున్నాయన్న ఉద్దేశంతో షెడ్యూల్ కులాలుగా షెడ్యూల్ తెగలుగా చేర్చారు. కానీ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కావాలని వాళ్ళు ఓటు బ్యాంక్ కోసమే ఈరోజు మత్స్యకారులు ఎక్కడ కూడా మాకు ఎస్టీలో చేర్చాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా డిమాండ్ చేయలేదు, అడగలేదు. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో గంగపుత్రులుగా లేకపోతే వాళ్ళకున్న ఏదైనా వరద ప్రాంతం రావచ్చు, కానీ ఎక్కడ కూడా ఈ రాజకీయ పార్టీలే మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తాం అంటే ఎవరిని ఇస్తామంటే ఎవరికైనా బాధ, కానీ ఏమి ఇస్తామంటే ఎవరికైనా ఆశే, చేరుస్తామనే ఉద్దేశంతో వీళ్ళు ప్రలోభాల పలికి వాళ్ళకి రెచ్చగొట్టి ఆదివాసులకు అన్యాయం చేయాలనే ఆలోచనతో వీళ్ళంతా చేస్తున్నారు. అందుచేతనే మేము ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రక్షించవలసిన బాధ్యత మా ఆదివాసీ సంఘాలపై ఉన్నది. ఏదైతే ఈరోజు పోరాటాలు చేసుకొచ్చి ఈరోజు మాకు ఫలాలుగా ఆనాడు ఇచ్చిన కొమరం భీమ్ కానీ బిర్సా ముండా కానీ ఇలాంటివి ఎంతోమంది పోరాటాలు చేసిన వ్యక్తులు ఆ యొక్క ప్రతిఫలాలు వాళ్ళ యొక్క ఇది మనం చూపించాలి. మన యొక్క విద్యార్థులకు కానీ భావి తరాలకి మనం ఈరోజు ఫలాలు అనుభవించాము, ఈరోజు మనతో అంతరించిపోకూడదు మన ఫలాలు, భావి తరాలకు కూడా ఈ ఫలాలు అందాలి. సార్, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి 120,000కు పైగా ఆదివాసీల యొక్క ఓట్ బ్యాంక్ ఉంది, కానీ చట్టసభల్లో మాత్రం ఒక్క ఆదివాసికి కూడా స్థానం దక్కలేదు. ఎందుకు అంటారు? అంటే మీలో ఐక్యత లేకపోవడం వల్ల లేదా ప్రభుత్వంలో లోపాల వలన అంటారు? ఐక్యత ఉంది, దాంట్లో ఒక రాజకీయ నాయకుల యొక్క ఎత్తుగడ. ఇప్పుడు కొన్ని కులాల దగ్గరికి వచ్చేటప్పుడు, కొన్ని తెగల దగ్గరికి వచ్చేటప్పటికి పార్టీలుగా చేర్చివేసి ఆయనకు భుజం మీద చేసి నువ్వురా, నీకు నేను ఒక సర్పంచ్ చేస్తాను, ఎంపీటీసీకి చేస్తానని చెప్పేసి అక్కడ వరకే పరిమితం చేస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మీరు అడిగిన దీంట్లో 120,000 ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా చట్టసభల్లో ఈరోజు అప్పుడే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక ట్రైబ్
ఒక ట్రైబ్గా ఒక పాలకొండ నియోజకవర్గం ఉండేది. ఈ జిల్లా సమస్యలన్నీ కూడా పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా జిల్లాలో బైఫికేషన్ అయిన వెంటనే మేము కూడా ఈ శ్రీకాకుళం జిల్లాకి 8 నియోజకవర్గాలతో కూడినటువంటి శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీ కావాలా. అదేవిధంగా ఎక్కడైనా శాసనసభ ఒక ఎస్టీ సీటు కేటాయించాలని అడుగుతున్నాం. కానీ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే అందుకే రేపొద్దున వచ్చే రాబోయే ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మేము అంటే ఈ విధంగా రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయనే ఉద్దేశంతోనే రాబోయే ఎన్నికల్లో 2024లో కూడా తప్పనిసరిగా ఏదైతే అత్యధికంగా ఉన్నటువంటి పాతపట్టు నియోజకవర్గం కానీ అలాగే పలాస నియోజకవర్గం కానీ ఇటుపక్క నర్సంపేట నియోజకవర్గాల్లో కూడా 3 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థి నిలిచోపెట్టడానికి ఆలోచన చేస్తున్నాం. అది అందరు కూడా నా ఒక్కడ ఆలోచన కాకుండా అందరు ఇండివిజువల్గా మీరు పోటీ చేస్తారా లేదు అనుకుంటే ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తారా? అన్ని పార్టీలకి స్వతంత్రం వచ్చినప్పటి నుండి అన్ని పార్టీలకి ఆదివాసులు సపోర్ట్ చేసి వాళ్ళకి అందనం ఎక్కించాము తప్ప ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా ఆదివాసులకి న్యాయబద్ధమైన డిమాండ్లు తీర్చలేదు, న్యాయంగా వాళ్ళు చూడలేదు. అందుకే ఈసారి 2024 ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో చెప్తున్నాను పలాస నియోజకవర్గం అలాగే పాతపట్నం నియోజకవర్గం అలాగే నర్సంపేట నియోజకవర్గం ఈ 3 నియోజకవర్గాలతో పాటుగా శ్రీకాకుళం పార్లమెంట్కి కూడా పోటీ చేయడానికని మేము ఆలోచనలో ఉన్నాం. ఆ ఆచరణ మ్యాక్సిమం ఈ ఫిబ్రవరిలో ఆచరణ కూడా మొదలు పెట్టడానికి అనుకుంటాం. తప్పనిసరిగా అది జరుగుతుంది, జరిగి తీరుతుంది కూడా. ఇది ఇండిపెండెంట్గా వెళ్తాం. ఇంకా ఏ రాజకీయ పార్టీలకి ఎంతగానో వాళ్ళ పల్లకులు ఎన్ని రోజులు మోయాలి, పల్లకులు మోసి భుజాలు అరిగిపోతున్నాయి తప్ప మాకు ఎక్కడ కూడా ఇప్పుడు ఈ జిల్లాలో చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి కొంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇస్తున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తున్నారు. అలాగే ఆదివాసులు 1,20,000 ఉన్న ఆదివాసులకి ఈరోజు వరకు కూడా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వట్లేదు, ఎమ్మెల్సీలు ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలు ఇవ్వట్లేదు. ఈ ఒక మంచి నామినేట్ పోస్ట్ వచ్చినటువంటి ఇప్పుడు చూసుకుంటే ఎస్టీ కమిషన్ కానీ జీసీజీ చైర్మన్ కానీ ట్రైకార్ చైర్మన్ కానీ అనేకమైన నామినేట్ పోస్టులు ట్రైబుల్కి ఉన్నాయి. ఏ ఒక్కడు కూడా శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఆదివాసులకి ఇవ్వట్లేదు. ఇది చాలా అన్యాయం. అందుచేతన 2024లో తప్పనిసరిగా మేమైతే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున కానీ లేకపోతే ఆదివాసీ జేఏసీల తరఫున కానీ ఉమ్మడిగా ఆలోచింపజేసి అభ్యర్థులు ఎవరు దీనికి అభ్యర్థులు ఎవరు, ఏ అభ్యర్థి అయితే ఎమ్మెల్యేగా సూట్ అవుతారు, ఏ అభ్యర్థి అయితే మనం ధీటుగా అంటే ఒక రాజకీయ పార్టీలకు ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి ధీటుగా అభ్యర్థులకి నిల్చోబెడతామని ఆలోచనతో చేస్తున్నాం. ఇంకా అందరూ మేధావర్గాలతో ఒకసారి మొన్న ఆదివాసీ ఆత్మీయ కలయిక జరిగింది. ఆదివాసీ ఆత్మీయ కలయిక కూడా మేము చర్చించాం. ఇంకొక 2 రోజులు వారం రోజుల్లో మేము కూడా ఏదైతే ఈ రాజకీయ పార్టీలు 1వ లిస్టు 2వ లిస్టు ఓపెన్ చేస్తున్నారు, మేము కూడా త్వరలోన మొదటి లిస్టులోనే 3 నియోజకవర్గాలకి ఎంపీకి మొదటి లిస్టులోగా 3 నియోజకవర్గాలకి ఎంపీకి రిలీజ్ చేయడం సిద్ధంగా ఉన్నాం. ఓకే, అయితే ఎంపీ స్థానానికి మాత్రం మీరు తప్పనిసరిగా పోటీ ఇస్తాము అని చెప్తారు? తప్పనిసరిగా. ఎందుకంటే అనేక 1,20,000 ఓటు బ్యాంక్ ఉంది. 1,20,000 ఓటు బ్యాంక్ని ఎందుకు ఎంపీకి చేయకూడదు? చాలామంది చేస్తున్నారు. వాళ్ళకి ఉన్న అంటే సామాజికంగా చూసుకున్నప్పుడు కూడా కొన్ని సామాజిక వర్గాలు తక్కువ ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్సీలు ఇస్తున్నారు. వాళ్ళకి ఏమో ఇందాక చెప్పినట్టు జిల్లా పరిషత్ చైర్మన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు తప్పనిసరిగా మేము కూడా ఈ రాజకీయాల్లో 2024లో స్వచ్ఛందంగా పోటీ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహకారాలు కూడా మాకు కావాలి. ఎందుకంటే మా ఎంత గలమున్నా కూడా మీ యొక్క గలమున్నా మీకు కలం ఉండాలి. అనేక సందర్భాల్లో చేస్తూ మీరు తప్పనిసరిగా మీ యొక్క సపోర్ట్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాను మేడం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆదివాసీల యొక్క కష్టాలని కళ్ళకు కట్టినట్టు చెప్పినందుకు థ్యాంక్ యూ. సో విన్నారు కదా, సాధారణంగా వాబయోగి ఎప్పటి నుంచో ఆదివాసీల పట్ల మేము పోరాటాలు జరిపినా సరే ఎన్ని ప్రభుత్వాలకి మేము పట్టం కట్టినా ఆదివాసీల యొక్క హక్కులను మాత్రం కాల రాస్తున్నారు. కాబట్టి 2024 ఎలక్షన్స్లో తప్పనిసరిగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఆదివాసీలకు సంబంధించి ఇండిపెండెంట్గా మేము పోటీ చేస్తామనేది తేల్చి చెప్తున్నారు. మరి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియాలి అంటే మనం మాత్రం వేచి చూడాల్సిందే.